హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జగ్గు వ్లాగ్స్. అందరూ బాగున్నారు అని అనుకుంటున్నా, బాగుండాలి అని కోరుకుంటున్నా. నా ఛానల్లో నేను కుకింగ్, లైఫ్ స్టైల్, డైలీ వ్లాగ్స్, వర్కింగ్ న్యూ మామ్ లైఫ్, ఇంకా కొంచెం ఫ్యాషన్ కంటెంట్ కూడా షేర్ చేస్తాను. మీకు ఈ కంటెంట్ ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్తో అయితే స్టార్ట్ అయింది. యూజువల్గా నా వేకప్ సైకిల్ అంతా మారిపోయింది. బేబీ ఎప్పుడు లేస్తే అప్పుడు నేను లేయాలి. సో చూసారా, బేబీ క్లాత్స్ ఇవన్నీ చూస్తుంటే మొత్తం ఇప్పుడు ప్రజెంట్ నా లైఫ్ అయితే మొత్తం బేబీ చుట్టే తిరుగుతూ ఉంది, విచ్ ఐఎమ్ లైకింగ్ వెరీ. బేబీని ఉయ్యాల్లో అయితే పడుకోబెట్టాను. ఈ చీర ఉయ్యాల్లో వచ్చినప్పటి నుంచి తనైతే ఎక్కువ ఇందులోనే నిద్రపోతుంది. బట్ ఎక్కువ అడిక్ట్ చేయకూడదు అని కొంచెం సేపు బెడ్ మీద కూడా పడుకోబెడతాను. మేడం అయితే ఆ పాటికే లేసేసి ఉన్నింది. నేను వెళ్ళి అలా బయట ఒక 5 minutes అలా తిరిగి వచ్చేసరికి బేబీ 3rd monthలో ఎంటర్ అయినప్పటి నుంచి డిస్ట్రాక్షన్ ఫేజ్లోకి అయితే వెళ్ళింది. ఫీడింగ్ టైంలో ఎక్కువ చుట్టూ చూడడము, ఇంకా నార్మల్గా ఫీడ్ చేయకపోవడంతో నేనైతే తను రైట్ ఆఫ్టర్ వెన్ షీ వేక్స్ అప్ స్లీపీ టైంలో ఉంటుంది కదా, ఆ స్లీపీ మోడ్లో ఉన్నప్పుడే ఫీడ్ చేయడానికి ట్రై చేస్తాను. అప్పుడైతే తను నార్మల్గా ఫీడ్ తీసుకుంటుంది. న్యూ మదర్స్ ఎస్పెషలీ 3rd monthలో ఉన్న బేబీస్ అయితే నాతో బాగా రిలేట్ అవుతారు. ప్రజెంట్ అయితే నేను వెయిట్ లాస్ మీద అస్సలు కాన్సన్ట్రేట్ చేయట్లేదండి. ప్రజెంట్ నాకు ఇంపార్టెంట్ ఏంటంటే మా బేబీకి ఫీడింగ్ సరిగ్గా అవుతుందా లేదా. నేనైతే వెయిట్ లాస్ అయితే ఎప్పుడన్నా అవ్వచ్చు. మేబీ ఇట్ టేక్స్ 6 months ఆర్ 1 year, ఎప్పుడో చెప్పలేము. బట్ స్టిల్ నేను ఫీడింగ్ మదర్ కాబట్టి నేనైతే మంచిగా ఫుడ్ అయితే బాగా తీసుకుంటున్నాను. మీరు న్యూ మామ్ అయితే మీ చుట్టూ చెప్తూ ఉంటారు, ఫస్ట్లో ఎలా ఉన్నామో అలా అయితే ఇమీడియట్గా వచ్చేయాలి. ఇమీడియట్గా డెలివరీ అయిన తర్వాత వాళ్ళ మాటలు అయితే అస్సలు పట్టించుకోకండి, స్ట్రెస్ అస్సలు తీసుకోకండి. మీరైతే కంఫర్టబుల్గా మీ బేబీకి ఫీడింగ్ అయితే ఇవ్వండి. మీరు కంఫర్టబుల్గా ఉన్నప్పుడే బేబీ కూడా కంఫర్టబుల్గా ఫీడింగ్ తీసుకుంటుంది. ఇంకా యూజువల్లీ నా మార్నింగ్స్ అయితే అలానే ఉంటాయి. ఆ రోజు బేబీకి ఫస్ట్ టైం ఆధార్ అప్లై చేయడానికి చిత్తూరులో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లోనే ఆధార్ సెంటర్ ఉంది. అక్కడికైతే వెళ్ళి ఫస్ట్ టైం బేబీకి అయితే ఆధార్ అప్లై చేసేదానికి వెళ్ళాము. అక్కడ యూట్యూబ్ అయితే కన్వర్జేషన్ అయితే భలే ఉనింది. ఇంకా సేమ్ డే మా బెస్టీ కూడా వచ్చింది, విద్య. తనైతే మేము అక్కడ కొన్ని రీల్స్ చేసుకున్నాము. ఎందుకంటే ఆ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కనే మా కాలేజ్, అక్కడే ఫస్ట్ టైం నేను కలిశాను అని నా బేబీకి అయితే తను చెప్తూ ఉంది. ఇంకా వెళ్ళిన పని అయితే చక్కగా అయిపోయింది. మాకైతే వితిన్ 3 working daysలో మెసేజ్ కూడా వచ్చేసింది, వితిన్ 47 hours యూ కెన్ డౌన్లోడ్ యువర్ ఆధార్ కార్డ్ అని. ఇంకా మా చెల్లి కూడా బేబీ వాల్పేపర్ అయితే చూపిస్తుంది, చూడు నేను నీ బెస్టీ ఇద్దరు మీ బేబీ ఫోటోని వాల్పేపర్గా పెట్టుకున్నాము అనేసి అయితే చూపిస్తుంది. ఇంకా బేబీకి ఆధార్ వర్క్ అయిపోయిన తర్వాత నేను నా బెస్టీ అయితే ఫస్ట్ మా కాన్వర్జేషన్ ఎలా ఉండేది, అసలు నేను ఫస్ట్ అయితే తనతో ఎవరితో మాట్లాడేదాన్ని కాదంట. నేను బస్ కోసం నడుచుకుంటూ వెళ్తుంటే తను నా వెనకాల చూసి ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే అనేసి అలా చెప్తూ ఉంది. సో చాలా బాగా అనిపించింది కాలేజ్ డేస్ మళ్ళీ గుర్తు చేసుకున్న తర్వాత అయితే ఇంటికి వచ్చి పాపతో నేను మా హస్బెండ్ కొంచెం సేపు ఆడుకున్నాము. ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ వాంట్ టు షో మై డాటర్స్ ఫేస్. తన ఫాదర్ అయితే నాకు ఒక రిస్ట్రిక్షన్ పెట్టారు, 1 year వరకు బేబీ ఫేస్ ఎక్కడ రివీల్ చేయకూడదని. నేనైతే చాలా ట్రై చేస్తున్నాను. బట్ స్టిల్ ఈ ఎడిటింగ్ అంతగా సరిగ్గా రాదు కాబట్టి నాకు తన ఫేస్ అయితే హైడ్ చేయలేక ఇలా బ్లర్ చేసి పెట్టాను. సో నేను కాదండి, వాళ్ళ ఫాదర్ ఆపుతున్నారు తన ఫేస్ రివీల్ చేయకుండా ఉండటానికి. ఇంకా నైట్ అయిపోయింది, నేను బేబీ అయితే పడుకుంటున్నాము. మీ అందరికీ ఇంకా బాయ్ బాయ్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.